ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కేసీఆర్ కు జస్టిస్ నరసింహారెడ్డి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 15 లోపు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గత 2 రోజులుగా విద్యుత్ కొనుగోళ్లపై అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. నిన్న జస్టిస్ నరసింహారెడ్డి ముందు మాజీ సీఎం డి ప్రభాకర్ రావు హాజరయ్యారు. బీఆర్కే భవన్ లో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నోటీసులు అందుకున్నటువంటి అధికారుల నుంచి వివరణ తీసుకోవడం జరిగింది. యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ టెండర్లు, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఆరా తీశారు. ఛత్తీస్గఢ్ భద్రాద్రి యాదాద్రి థర్మల్ ప్లాంట్స్ పై విచారణ చేపట్టామని, టెండర్ల ప్రక్రియ లేకుండా ఒప్పందాలు జరిగాయని తెలిపారు నరసింహారెడ్డి. 25 మందికి నోటీసులు ఇచ్చామని, అయితే కేసీఆర్ సమయం అడిగినట్టుగా వివరించారు. 3 నిర్ణయాలు అప్పటి ప్రభుత్వం తీసుకుందని, జెన్కోలకు దీనితో సంబంధం లేదని అన్నారు. అరవింద్ కుమార్ రెగ్యులేటరీ కమిషన్ కు లేఖ రాసినా పట్టించుకోలేదని చెప్పారు నరసింహారెడ్డి. 2 రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగినప్పుడు కేంద్రానికి అధికారం ఇవ్వాల్సి ఉంటుందని, అయితే 2 రాష్ట్రాల ఒప్పందంలో ఛత్తీస్గఢ్ కు అధికారం ఇచ్చారని తెలిపారు. భారీగా నిధులు ఖర్చు చేసి పవర్ కొనుగోలు చేశారని, మొత్తం ప్రక్రియలో ఎంత నష్టం అనేది తేల్చాల్సి ఉందని అన్నారు జస్టిస్ నరసింహారెడ్డి. నుంచి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఒకటి, రెండవదేమో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్, మూడవది యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్. ఈ 3 కూడా టెండర్ ప్రక్రియ లేకుండా ఒక డైరెక్ట్ నెగోషియేషన్ ద్వారా ఇచ్చినాయి. మొదటిదేమో ఛత్తీస్గఢ్ అక్కడ పవర్ ఏజెన్సీకి, రెండేదేమో ఈ నిర్మాణానికి బిహెచ్ఎల్ కాంట్రాక్ట్లు ఇవ్వడం. అయితే అందరికి లెటర్ రాసి దాదాపు 25 మందిని ఐడెంటిఫై చేసినాము. ఈ ప్రక్రియలో నిర్ణయం తీసుకున్న అధికారులు కానీ లేకుంటే అనధికారులు కానీ వాళ్ళందరికీ అందరూ కూడా వారు జవాబులు ఇచ్చినారు. ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు జూలై ఎండింగ్ వరకు టైం అడిగినారు. అయితే మేము వాళ్లకు లెటర్ రాస్తూ మ్యాక్సిమం జూన్ 15 వరకు ఇవ్వండి. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో కేసీఆర్ కు జస్టిస్ నరసింహారెడ్డి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 15 లోపు వివరణ ఇవ్వాలంటూ ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. గత 2 రోజులుగా విద్యుత్ కొనుగోళ్లపై అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నారు జస్టిస్ నరసింహారెడ్డి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందిస్తారు. సుధీర్, కేసీఆర్ నోటీసులు అందుకున్నట్టుగా తెలుస్తోంది, అలాగే కొంత సమయం కూడా కావాలని కోరినట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలేంటి ఈ విషయానికి సంబంధించి? గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలులో భారీ అవకతవకలు జరిగినట్టుగా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ దృష్టికి అయితే వచ్చింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన, విచారణ జరిపిన ఎల్ నరసింహారెడ్డి కమిషన్ గడిచిన 2 రోజులుగా బీఆర్కే భవన్ వేదికగా కూడా అధికారుల నుంచి పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేసింది. నిన్న మాజీ ట్రాన్స్కో జెన్కో సీఎండి ప్రభాకర్ రావుతో పాటుగా గతంలో పనిచేసిన ఎనర్జీ సెక్రటరీలు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా నోటీసులు ఇచ్చి వారందరినీ కూడా పిలిపించడం జరిగింది. వారి దగ్గర నుంచి కూడా పూర్తి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం అయితే చేసింది. ఈరోజు కలిసిన మీడియాతోటి ఆయన మాట్లాడడం జరిగింది ఎల్ నరసింహారెడ్డి. అయితే ఇవన్నీ కూడా ఇటు ఛత్తీస్గఢ్ నుంచి చేసుకున్న ఒప్పందం ఏదైతే ఉందో దాదాపు 1000 మెగావాట్లకు సంబంధించిన ఒప్పందం. ఇది కూడా నామినేషన్ పద్ధతిలోనే జరిగింది. ఇందులో కూడా టెండర్లు కాల్ఫర్ చేయలేదు. అదేవిధంగా యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి కూడా అవి కూడా టెండర్లు అయితే పిలవలేదని చెప్పేసి ఆయన దృష్టికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకు టెండర్లు పిలవలేదనే విషయానికి సంబంధించి అక్కడ ఉన్న అధికారులు కావచ్చు, ప్రస్తుతం అధికారులు ఇచ్చిన వివరణ ప్రకారం చూసుకున్నట్లయితే కేవలం త్వరగా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఇది టెండర్లు పిలవలేదు, అత్యంత వేగంగా ఇవి పనులు పూర్తి చేయాలి. అదేవిధంగా 2014 సమయంలో రాష్ట్రం ఏర్పడిన సమయంలో రాష్ట్రంలో అంధకారం నెలకొంది, చాలా వరకు పవర్ క్రైసిస్ ఉన్నాయి కాబట్టి తమకు ఎమర్జెన్సీ ఉంది అనే ఉద్దేశంతో ఇటు ఛత్తీస్గఢ్తో ఒప్పందం చేసుకున్నా కానీ, లేకపోతే భద్రాద్రి యాదాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి కూడా వేగవంతంగా తాము నిర్మాణాలు చేపట్టాలనే ఉద్దేశంతో వీటిని టెండర్లు పిలవకుండా కేవలం నామినేషన్ పద్ధతిలోనే వీటి నిర్మాణానికి చేసినట్టుగా కూడా అధికారులు అయితే కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. నిన్న ప్రభాకర్ రావు కావచ్చు,
అదేవిధంగా మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎనర్జీకి సంబంధించి సురేష్ చంద్ర వారిద్దరు కూడా వచ్చి కమిషన్ ముందు తమ వాదనలు వినిపించడం జరిగింది. తమ దగ్గర ఉన్న ఆధారాలను కూడా వారికి సబ్మిట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎవరైనా ఒత్తిళ్లు ఉన్నాయా అనే విషయానికి సంబంధించి కూడా కమిషన్ అధికారులను అడిగే ప్రయత్నం అయితే చేసింది. అంతేకాకుండా గడిచిన ఏప్రిల్ నెలలోనే దాదాపు 25 మంది అధికారులతో పాటుగా ఆ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి ఉన్నట్టుగా ఎల్ నరసింహారెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎవరిని అడిగినా కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తాము శిరస వహించాము, ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేశామని చెప్పేసి చెప్తున్నారు. ఇందులో భాగంగానే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఉన్నారు కాబట్టి కేసీఆర్ను కూడా ఖచ్చితంగా ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాల్సిందిగా సూచించడం జరిగింది, ఆదేశించడం జరిగింది. అయితే ఏప్రిల్లో నోటీసులు జారీ చేస్తే ఇప్పటివరకు అయితే నోటీసులకు సరైన సమాధానం ఇవ్వలేదు. అయితే ఎన్నికల సమయంలో గతంలో ఎన్నికలు జరిగాయి కాబట్టి పార్లమెంటుకు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి జూలై 30వ తేదీ వరకు కూడా తమకు సమయం ఇవ్వాలని చెప్పేసి ఒక నోటీస్కు సమాధానంగా ఆయన వివరణ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. కేసీఆర్ జూలై 30వ తేదీ కాదు జూన్ 15వ తేదీ వరకు మాత్రమే ఇచ్చిన నోటీస్కు రిప్లై ఇవ్వాలని చెప్పేసి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ అయితే ఆయనను ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ జూలై 15వ తేదీ వరకు కూడా సరైన సమాధానం రాకపోతే ఖచ్చితంగా మరొకసారి నోటీసులు అయితే ఇస్తాము. ఆ తర్వాత కూడా నోటీసులకు సరైన రిప్లై రాకపోతే నేరుగా కమిషన్ ముందు హాజరు కావాలని చెప్పేసి మరొకసారి నోటీసులు కూడా ఇస్తామని చెప్పేసి ఎల్ నరసింహారెడ్డి ఈ విషయాన్ని మీడియాకు వివరించడం జరిగింది. ఇప్పటివరకు జరిగిన విచారణకు సంబంధించి పూర్తిగా అవకతవకలు జరిగినట్టుగా తమ దృష్టికి వచ్చింది. అయితే ఎంత మేరకు అవకతవకలు జరిగాయనే విషయానికి సంబంధించి పూర్తి స్థాయి విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఎందుకంటే కమిషన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా వరుసగా ఇటు ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నికలు కూడా అమల్లో ఉండడంతో అధికారులు ఎవరు తమకు అందుబాటులో లేరు. వారు సరైన ఆధారాలు తీసుకురాలేకపోయారని, సరైన నివేదికను కానీ రికార్డులను కూడా తమకు సబ్మిట్ చేయలేకపోయారు. కాబట్టి కొంత సమయం ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి. ఎందుకంటే ఇప్పటికే క్షేత్రస్థాయిలో విచారించిన వారి దగ్గర నుంచి ఎటువంటి సమాచారం రాబట్టడం జరిగింది. మాజీ సీఎండీ ప్రభాకర్ రావు ఆల్రెడీ విచారణకు హాజరయ్యారు. అలాగే భారీగా నిధులు కేటాయించి విద్యుత్ కొనుగోలుకు పాల్పడినట్టుగా ఆరోపణలపై అసలు బీఆర్ఎస్ నుంచి ఎటువంటి రియాక్షన్ వినిపిస్తోంది? నిజానికి దేశంలో సూపర్ క్రిటికల్, సబ్ క్రిటికల్కి సంబంధించి థర్మల్ ప్లాంట్ల నిర్మాణం అయితే జరుగుతుంది. మన రాష్ట్రంలో కూడా ఇటు భద్రాద్రికి వచ్చేసరికి అది సూపర్ క్రిటికల్ ఉంది, ఇక్కడ యాదాద్రికి వచ్చేసరికి అది సబ్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుంది. ఈ రెండింటి మధ్య వేరియేషన్ ఎందుకు వచ్చింది అనే విషయానికి సంబంధించి చూసుకున్నట్లయితే BHELకి సంబంధించిన BHEL కంపెనీకి ఈ నిర్మాణ బాధ్యతలు ఇచ్చాము, ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదు అని చెప్పేసి కొంతమంది అధికారులు చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పాత పరికరాలన్నీ కూడా, పాత యంత్రాలన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పొందుపరచడం జరిగింది. వాటితోటే ఇక్కడ పనులు జరిపిస్తున్నట్టుగా కూడా కమిషన్ దృష్టికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో వేల కోట్ల అక్రమాలు జరిగినట్టుగా కూడా ప్రస్తుతానికి ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వీటన్నిటికీ కారణం గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆయన నిర్ణయాన్ని తాము పాటించాము తప్ప ఇందులో ఎక్కడా కూడా తమ సొంత నిర్ణయాలు లేవని చెప్పేసి అధికారులందరూ కూడా కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. నిన్న ప్రభాకర్ రావు చేసిన కామెంట్స్ కావచ్చు, ప్రభాకర్ రావు కూడా ఇందులో నేను నామమాత్రంగానే ఇందులో పనిచేశాను కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకుంది మాత్రం కేసీఆర్ అని చెప్పేసి ఆయన కమిషన్ దృష్టికి తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కేసీఆర్ ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే విషయానికి సంబంధించి కేసీఆర్ను కూడా పిలిపించి ఆయన దగ్గర నుంచి వివరాలు తెలుసుకోవాలని చెప్పేసి కమిషన్ భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ విషయానికి సంబంధించి బీఆర్ఎస్ నేతల నుంచి కూడా ఒక స్పందన అయితే వస్తుంది. ఇవి అప్పటి రాష్ట్ర బాగోగులు, రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్న అంధకారం నెలకొంది, అంధకారాన్ని తొలగించడం కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాం తప్ప ఇల్లు ఎక్కడ కూడా అవినీతి అయితే జరగలేదు. ఇవన్నీ కూడా అంటే భారత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో స్టేట్ నుంచి కావచ్చు, ఇతర స్టేట్ల నుంచి చేసుకున్న ఒప్పందాలు, స్టేట్కు మధ్య ఒప్పందాలు జరిగినాయి కానీ ఇందులో ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం ఏమీ కూడా లేదు. ఇందులో ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం అయితే లేదు. కేవలం రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న చీకటిని పారదోలాలనే ఉద్దేశంతో తొందర పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి టెండర్లు లేకుండా కేవలం నామినేషన్ పద్ధతిలోనే వర్కులు చేసినట్టుగా కూడా ఇటు బీఆర్ఎస్ అయితే చెప్తుంది. మరికొద్ది రోజుల పాటు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఈ విచారణ ముగిసే లోపు ఎన్ని కోట్ల అవినీతి అక్రమాలు జరిగాయనే విషయానికి సంబంధించి కమిషన్ ఒక నివేదికను తయారు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రికి అందజేసే అవకాశం కూడా తెలుస్తుంది. నంది. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.